గన్నవరపు ప్రజలారా, నేను ఆనంద్ ప్రసాద్ దొండపాటి ఏఎఫ్పి పార్టీ తరఫున సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను. మర్చిపోవద్దు, మన గుర్తు సింహం. నేను 10 అంశాలతో మీ వద్దకు వస్తున్నాను. ఫస్ట్, పారదర్శకత అనేది నా యొక్క మొదటి అంశం. అన్ని విషయాల్లోనూ పారదర్శకత. సెకండ్ వన్, సింగిల్ విండో సిస్టమ్. అన్ని సమస్యలకు ఒకటే విండో. 3, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. కాన్ఫ్లిక్ట్స్ అన్నవి దైనందిన జీవితంలో కామన్. వాటన్నిటికీ ఒక విధానం ద్వారా, ఒక సిస్టమ్ ద్వారా పరిష్కారం తీసుకురాబోతున్నాం. 4, జాబ్ పోర్టల్స్. రకరకాల జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ డ్రాప్ అవుట్స్ దగ్గర నుంచి, స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్, అందరికీ ఉద్యోగాలు అందేలాగా ఒక సిస్టాన్ని తీసుకురాబోతున్నాం. 5, బిజినెస్ ఎంకరేజ్మెంట్. బిజినెస్లు పెట్టాలనుకున్న వాళ్ళు పెడితే నష్టపోతారు కాబట్టి మొదటిగా ఓరియంటేషన్ క్లాసులు పెట్టి నష్టాలు లాభాలను వాళ్ళకు పూర్తిగా తెలిసేలాగున బిజినెస్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించబోతున్నాం. 6వ అంశం, ఎటువంటి సమస్య ఉన్నా ప్రజలకు ఉపయోగపడేలాగున వారి యొక్క ఆపన్నహస్తం అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క సమస్యకు వారికి సహాయాన్ని అందించే విధానాన్ని నేను ప్రవేశపెడతాను. 7వ అంశం, స్పెషల్ ఫండ్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. అంటే కుల, మత, జాతి విభేదాలు లేకుండా స్కాలర్షిప్స్ ఇప్పిస్తాం. 8వ అంశముగా 100% లిటరసీ. వయోజన విద్యతో సహా నా నియోజకవర్గ ప్రజలందరూ 100% లిటరసీ చేరేలాగున 100% నా ప్రయత్నాన్ని చేస్తాను. 9th పాయింట్, మనందరి జీవితాలు మనం అన్నం తింటున్నామంటే రైతులే ఆధారం. వారికి ఎడ్యుకేట్ చేయించి మోడర్న్ విధానాలు వాళ్ళు వాడుకునేలాగా ఒక సిస్టాన్ని నేను ప్రవేశపెడతాను. 10th పాయింట్, ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఆటో తోలేటప్పుడు ఆటో తోలే అన్నకి సహాయం ఎలాగా, ఇలా అన్ని రకాలైన జీవితంలో ఎన్నో రకాలైన పనులు చేస్తున్నప్పుడు దాన్ని ప్రొఫెషనల్గా, సేఫ్గా, ఉపయోగపడేలాగా, లాభపడేలాగా ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తాను. నమస్తే సార్, మీరు గన్నవరపు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు కదా, మీ ఉద్దేశాలు ఏంటి, అలాగే మీ పరిచయం మాకు తెలియజేస్తారా? అలాగే తప్పకుండా. ప్రేక్షకులందరికీ నా వందనాలు, ఓటర్లందరికీ నా నమస్కారం. నేను ఆనంద్ ప్రసాద్ దొండపాటి, 5వ నంబరు, సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను. నా పరిచయం వచ్చి, నేను రామర్పాడు వాసిని, నాది విజయవాడ. రామర్పాడు పుట్టాను, రామర్పాడులో పెరిగాను. నేను మాస్టర్స్ ఇన్ ఫార్మసిటిక్స్ చేశాను, ఎంఫార్మా చేశాను. నేను అలాగే గూగుల్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ని, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ని, సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ని. అంటే ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఏంటి, అవన్నీ కూడా 240 గంటలు ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ని. ఇవే కాదు, ఇంకా చాలా చదువుకున్నాను. నేను గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ బరిలో దిగాను. సార్, ఇప్పుడు ఎన్నికలు చాలా హురాహరిగా జరుగుతున్నాయి, చాలా పోటీగా వెళ్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ పార్టీ అలాగే కూటములు కాదని మీరేం చేయాలనుకుంటున్నారో మా ప్రజలకు తెలియజేస్తారా? తప్పకుండా. ఏమంటే ఇప్పుడు జరుగుతున్నది నెక్ టు నెక్, చాలా హోరాహోరీగా జరుగుతుంది. అందులోనూ మా గన్నవరం నియోజకవర్గంలో పోయినసారి చాలా దగ్గరగా మంచి పోటీ జరిగింది. ఇప్పుడు దాంట్లో నేను కొత్తగా ప్రజలకు ఏం చేయాలి అనేది మీరు ప్రజలకు తెలియజేయమంటే విషయం నాకు అర్థమైంది. నేనేం చేయగలను అనేది చెప్పే ముందు నా వల్ల ఇంతకుముందు నేనేం చేశానో చెప్తే ఇది చేయగలను లేదో ప్రజలకు అర్థం. నేను ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని మా తాతగారి దగ్గర నుంచి మొదలెట్టి మా నాన్నగారు, నేను అనాథ పిల్లల హాస్టల్ మేము నడిపాం. దానికి ఫండ్స్ లేనప్పుడు ఎలా ఫండ్స్ తేవాలి, ఫండ్స్ లేకుండా కూడా ఒక సంస్థను ఎలా నడిపించాలి, అలా ఫండ్స్ లేకుండా నడిపించి పిల్లల్ని ఎలాగా మొక్కగా మా దగ్గర చెప్తారు. వాళ్ళు మ్రానులయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఒక చిన్న పిల్లవాడు ఏమేంటి ప్రాబ్లమ్స్ తెస్తాడు, పెద్దోడైనా ఏం ప్రాబ్లమ్స్ తెస్తాడు, వాడు ఉద్యోగంలో స్థిరపడేది వరకు వాళ్ళు చేసే ప్రతి పని మాకు. ఈ ప్రజలు కూడా అంతే. వాళ్ళకి ఈ మిగిలిన కూటమిలే కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ఇచ్చే ప్రాతిపదికగా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం పద్ధతి. కానీ నేనేం చేయగలను అంటే ఇంటిలో సమస్యలు తెలుసుకున్న వాళ్ళిద్దరూ మెయిన్ ప్రధాన వాళ్ళందరూ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు లేదు. నేను లో లెవెల్ డెలివరీ జాబ్ చేసిన వాడిని, డ్రైవర్గా చేసిన వాడిని, హై లెవెల్ ఫార్మసీ చేసిన వాడిని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ చేసి ఒక 6 నెలలు ఇంటెన్సివ్ ట్రైనింగ్ తీసుకుని 240 గంటలు గూగుల్ ప్రాజెక్టులు చేసిన వాడిని. సో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 3 విధాలైన లాభం. ఇప్పుడు ఒక ఇంటిని కట్టుకుంటున్న ఒక మనిషిని తీసుకోండి, అతను అడ్వాన్స్ ఇస్తాడు, మేస్త్రి రాడు, వాడు డబ్బులు ఏం కానీ పాపం ఓనర్ లేదు అనుకుంటూ కొంతమంది పనులు చేయించుకుంటారు, మేస్త్రికి డబ్బులు ఇవ్వరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరికి మధ్యలో వారధిగా లాయర్ని కానీ, టీపీలని కానీ, ఈ అనుభవజ్ఞుల రిటైర్ అయినా ఉన్నారు, అనుభవజ్ఞులు దేశ సేవ చేయాలనుకున్న ఉన్నారు. వాళ్ళ సలహాలతో ఒక మధ్యవర్తి సిస్టాన్ని పెడతాను. అప్పుడు దాంట్లో ఒక ఇన్సూరెన్స్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు పెయింట్ వేసి అయినా 5వ అంతస్తులు పెయింట్ వేస్తూ ఉంటాడు, తాడు పట్టుకుంది జారి పడతాడు. అప్పటికప్పుడు 5 లక్షలు కావాలంటారు రాష్ట్రం. ఎవరు తెస్తారు? ఆయన ఎక్కడి తెచ్చుకోగలరు? దానికి కూడా ఒక విధానం ఎలా ఉంది ఏంటి అంటే నేను గెలిచినప్పుడు చూపించగలను, ఎక్స్ప్లెయిన్ చేయగలను.
ఈ విధంగా ప్రజలకి దైనందిన జీవితంలో జరిగే ప్రతి సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళు ఇస్తున్నారు, కానీ నేను ఇవ్వగలిగింది దైనందిన జీవితంలో నార్మల్ మనిషి సామాన్య మానవుడు పడే ఆ ఇబ్బందులకి నా దగ్గర సొల్యూషన్. మేము ప్రతిపాదించేది ఏంటిదంటే వాళ్ళు ఏది ఇచ్చినా మేమైతే సామాన్య మానవుడికి అన్ని సమస్యలు పరిష్కారం ఇవ్వగలం. అది కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ మేము ఇవ్వగలుగుతాం. ప్రతి బడ్జెట్ ప్రజలకు తెలుస్తుంది. ప్రతి విధమైన సమస్యకి పరిష్కారం మా సొంత నిర్ణయాలు కాకుండా నియోజకవర్గం అందరిలో అనుభవజ్ఞులు ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ తీసుకుని సమస్యకి పరిష్కారం తీసుకుని కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్. ఈ విధంగా వాళ్ళకి లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. వాళ్ళకి ఇచ్చే ఆఫర్లు చాలా ఉన్నాయి, కానీ ఈ ఆఫర్లన్నీ అయిపోతాయి. ఈరోజు పొందే ఆఫర్లన్నీ అయిపోయిన తర్వాత రేపు ఆడ తాడెక్కాల్సిందే, మేస్త్రి రేపు పని చేయాల్సిందే, ఆ ఓనర్ ఇంటి పని చేయాల్సి. వాటి సొల్యూషన్ మా దగ్గర ఉన్నాయి. మేమేం చేస్తున్నామంటే ఏఎఫ్బిలో సామాన్య మానవుడు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం ఉంది. ధనవంతులు రాజకీయాన్ని ఆక్యుపై చేసేసారు. ధనవంతులు కాదు, సామాన్యులు కూడా పోటీ చేయొచ్చు అనే విషయాన్ని ప్రజలకు తెలియాలి అనే విషయాన్ని ఏఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే నాకు రాజుగారు బీఫామ్ పట్టా ఇచ్చారు. నేను పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. నేను సామాన్య మానవుని. నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఓడిపోయాను అనుకోండి, మళ్ళీ సామాన్యుడిగా నా పనులు నేను చేసుకోవాల్సి. కాబట్టి రాజకీయం అన్నది ధనవంతుల చేతుల్లో ఉండకూడదు, సామాన్య మానవుడి చేతుల్లో ఉండాలని మేము ప్రతిపాదిస్తాం. సార్, ఒక సామాన్య కుటుంబంలో నుండి వచ్చిన మీరు ఇప్పుడు ధనవంతులు హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేసే పనులకు మీరు చేసేదానికి వ్యత్యాసం ఏంటి? ఏం చేయగలుగుతారు మీరు? సింపుల్ ఆన్సర్ అమ్మ. అది ధనవంతుల లెవెల్లోనే ఆలోచిస్తారు, పేదవాడు లెవెల్లోనే ఆలోచిస్తారు. ధనవంతుడికి పేదవాడి ఆన్సర్ తెలియదు, వాడి బాధలు తెలియదు. మీరు అడిగిన ప్రశ్న నాకు వ్యక్తకరమైంది. ఎలాగంటే నేను కింద నుంచి వచ్చాను కాబట్టి, కరోనాలో డెలివరీ జాబులు చేశాను కాబట్టి ప్రతి ఒక్క బాధ నాకు తెలుస్తుంది. ప్రతి బాధపడే ఒక వ్యక్తి యొక్క విషయం, పేదవాడి బాధ నాకు బాగా తెలుస్తుంది. 100కి 80% ఉన్నది పేదలు. వాళ్ళకి ఆన్సర్ నేను చెప్పగలుగుతాను, చేయగలుగుతాను. ఎందుకంటే ధనవంతుడు ఇప్పుడు ఉన్నా అనుకున్నాం, కారుల్లో మనం తిరిగే వాళ్ళు ఎండలో కష్టక పని చేయమని నేను చేయగలను, ఆటో తోలమానంలో నేను తోలగలను. అంత లో లెవెల్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ బాధతో వచ్చిన వాళ్ళకి నేను శాశ్వత పరిష్కారం ఇవ్వగలిగే అనుభవం కలిగింది. తొందరపడి ఆన్సర్లు చెప్పను, తొందరపడి పనులు చేసేతను మాట ఇవ్వకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చి అతని లైఫ్లో ఆ సమస్యలు రాకుండా త్వరితగతిని పరిష్కరించే ఏర్పాటు చేయగలిగే అనుభవం కలిగింది. ధనవంతుల లెవెల్లో ఆన్సర్ ఇస్తాను, నేను పేదవాడు కాబట్టి పేదవాడి లెవెల్లో ఆన్సర్ ఇస్తాను. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే కూటములు వాళ్ళను కాదని అసలు మీకెందుకు ఓటేయాలి? వైఎస్ఆర్సీపీ కాదు, కూటమి కాదు, అసలు వాళ్ళని దాటి మీ దగ్గరికి ఎందుకు వస్తారు ప్రజలు, మీకు ఎందుకు ఓటు వేయాలనే దానికి నేను ఆన్సర్ చెప్పాను, అంతే కదండి. నాకు ఎందుకు ఓటు వేయాలంటే, ముందు వాళ్ళ సామాన్య మానవుడు ఏ బాధలు పడతాడో అది నాకు తెలుసు కాబట్టి వాళ్ళ అనుభవం నా అనుభవం ఒకటే. ఆ కూటమిలో వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ అనుభవానికి నా అనుభవానికి పోల్చుకోమని. 2, నేను వాళ్ళకిలాగా ఒక చోట ఆఫీస్ పెట్టేసుకుని అందరినీ నా దగ్గర రమ్మన్నాను. నేను మొత్తం 5 సంవత్సరాలు నాకు వస్తే 365x5 వేసుకుని ఎన్ని రోజులు ఉన్నారో దాన్ని ఉన్న ఊర్లన్నిటి పెట్టి డివైడ్ చేస్తాను. అది 108 విలేజ్లు దాటి ఉన్నాయి కాబట్టి ప్రతి విలేజ్కి నేను మినిమం 10 నుంచి 15 రోజులు ఇవ్వగలుగుతాను. మొబైల్ ఆఫీస్కి పెట్టుకుంటాను, కాల్ సెంటర్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రతి ఊరు మొబైల్ ఆఫీస్ పెట్టి ఎమ్మెల్యే గారు ఆ ఊర్లో ఉన్నారంటే మరి ఆ ఊర్లో స్టాఫ్ అంతా మాట్లాడాలి కదమ్మా. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్న ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు అందరూ చేసిన పద్ధతికి నా పద్ధతికి అదే తేడా. నా ఆఫీసు మీ ఊర్లో ఉంటుంది. ఇప్పుడు మిస్ అయ్యాను అనుకో, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ మీ ఊరు వచ్చి దృష్టిలో అప్పుడైనా పట్టుకోవచ్చు నన్ను. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉండను అని కుదరదు. ఈ ఊరు కాబట్టి మీ పక్క ఊర్లో ఉంటాను, ఎప్పుడైనా రావచ్చు. మన దగ్గర సింగిల్ విండో సిస్టమ్ ఉంది కాబట్టి నేను అంతకుపోయిన దాంట్లో పెట్టిన. అంటే మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో వాళ్ళకి నిద్రపోయే టైం తప్ప ఇంకెప్పుడైనా. నియోజకవర్గం ఓటర్లందరికీ నా నమస్కారం. నేను ఆనంద్ ప్రసాద్ దొండపాటి, నా ఊరు రామర్పాడు. నేను రామర్పాడులో పుట్టి పెరిగాను. నేను సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నా తండ్రి నా తల్లి సేవ చేసుకునేవాళ్ళు. మేము అనాథశరణాలను నడిపించి 40 సంవత్సరాలు అనాథశరణాలు నడిపించిన వాళ్ళము. వాళ్ళు మా స్థిర నివాసము. నేను నా ఈ యొక్క ఎన్జిఓ అనుభవం తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాను. నాకు మిగిలిన వాళ్ళకి తేడా మెయిన్గా ఈ సమస్యలకు పరిష్కారం ఆఫీసుల చుట్టూ తిరిగిన అనుభవం నాకుంది.
ప్రజలు నలిగిపోతున్న అనుభవం నాకు తెలుసు. ఎందుకంటే నేను నలకొట్టబడేవాడిని. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం నా చిన్నప్పుడు నేను ఎంత తిరిగానో నాకు తెలుసు. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎలా తిరిగానో తెలుసు. సో ఇవన్నిటికీ ఏం చేయాలంటే నేను ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు అనుకున్నాను, ఒక విధానం ఉంటే బాగుండు కదా, ఒక సింగిల్ విధానం ఉండి నేను వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధానం లేదా అనుకున్నాను. నేను ఆ విధానాన్ని ప్రతిపాదిస్తున్నాను. సింగిల్ విండో సిస్టమ్. అదేంటిదంటే ఎవరైనా సరే తమ సమస్య పరిష్కారం కానప్పుడు మన సింగిల్ విండో హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు సమస్య నిజమైనదా, సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాన్ని సిద్ధం చేయొచ్చు. అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు. కర్షకులకు మరి ముఖ్యంగా అవసరం. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ధనాన్ని కావాలన్నప్పుడు ఆన్లైన్లో పెడతా ఉంటారు, సహాయం చేయండి, అందించండి, మీకు తోచినంత ఇవ్వండి. మరి వాళ్ళు నిజమా అబద్ధమా అని చెప్పి ఎంతోమంది ఇచ్చేవాళ్ళు మానేసిన వాళ్ళు నాకు తెలుసు. ఇద్దామని ఉన్న 100 రూపాయలన్నా ఇద్దామని అనుకునే వాళ్ళు ఇవ్వకుండా ఎందుకుంటారు అంటే నమ్మకం లేక. ఆ నమ్మకం కుదిరే సిస్టాన్ని నేను తీసుకొస్తాను. అది ఆ ఇబ్బందులు ఉన్నవాళ్ళు. ఇంకోటి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ప్రజలందరూ తమ సమస్యలకు పరిష్కారం తేగలుగుతారు. మరి మిగిలిన గవర్నమెంట్ ఈ యొక్క పంపించే ఈ యొక్క వాళ్ళ ఆఫర్స్, లేకపోతే వాళ్ళ విధానాలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళు ఇచ్చేవి అన్నీ కూడా మాకు అందవేమో అనుకుని భయపడాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏమేమి ఆఫర్లు ఇస్తుందో, గవర్నమెంట్ ఏమేమి అందిస్తాననుకుంటుందో, ఈ సింహం గుర్తు మీద నేను పోటీ చేస్తున్నప్పుడు నేను ప్రజలకు సహాయం చేయాలనే వచ్చాను. మేము ఆల్రెడీ ప్రజలకు సహాయం చేస్తున్నాం. ఫ్యామిలీనే మాకు ప్రజలకు సహాయం చేసామా, ఇంటి వెనకాల దాచుకున్నామా అనేది ప్రజలందరూ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఆస్తులను బట్టి మీకు తెలియచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ప్రజల సమస్యను పూర్తిగా ఎరిగిన వాడిని కాబట్టి సింగిల్ విధానమే కాకుండా నాకు చిన్నపిల్లలు ఏ విధమైతే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజీ డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళను సైతం వదలకుండా వయోజన విద్య అనేది కూడా తిరిగి తీసుకొచ్చి నా యొక్క నియోజకవర్గాన్ని మొత్తాన్ని 100% లిటరసీ అంటే అందరూ చదువుకునే వాళ్ళ కేరళ లాగా అందరూ చదువుకునే విధానంగా అందరికీ చదువు వచ్చేలాగా నా యొక్క నియోజకవర్గాన్ని మార్చాలని కృత నిశ్చయంతో ఉన్నాను. ఎప్పుడైతే ప్రజలు చదువుకుంటారో, ప్రజలకు ఎప్పుడైతే చదువు వస్తుందో, జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానమే వాళ్ళని ఓటు వేయడానికి వాళ్ళని పురుగొల్పి సరైన నాయకుని ఎన్నుకుంటారు. నన్ను ఎన్నుకోమని నేను వేడుకుంటున్నాను. మీ మనసుకి నేను అప్పీల్ చేస్తున్నాను. మీకులా అనుభవం ఉన్న నాలాంటి వాడిని ఎన్నుకుంటారా, లేదా మీకు మనసుకు నచ్చినట్టుగా మీ యొక్క అవసరాలను బట్టి మీరు ఆలోచిస్తారు నాకు తెలుసు. నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ వేడుకున్నాను. జై హింద్. ప్రజలారా, నేను ఆనంద్ ప్రసాద్ దండపాటి ఏఎఫ్పి పార్టీ తరఫున సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను. మర్చిపోవద్దు, మన గుర్తు సింహం.